ఐపీఎల్ అన్నా, లక్నో సూపర్ జైంట్స్ జట్టు అన్నా మనకి ఫస్ట్ గుర్తొచ్చేది క్లాసులు పీకే గోయంక. సంజీవ్ గోయంక ఒక ఫ్రాంచైజీ ఓనర్గా కాకుండా ఒక లెక్చరర్ అయి ఉండుంటే ఈ పాటికి ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవాడు. అయితే ఇప్పటికీ కూడా సంజీవ్ గోయంకని చూసి ఆటగాళ్లే కాదు, కెప్టెన్లే కాదు, ఫీల్డ్ కోచ్లే కాదు, ఎవరైనా సరే భయపడిపోతున్నారు. ఎందుకనంటే కేఎల్ రాహుల్ నుంచి మొదలైన సంజీవ్ గోయంక క్లాసులు పీకటం, ఇది ఇంకా రిషబ్ పంత్ కూడా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా కూడా మారిన విషయం ఒకటి ఉంది. సంజీవ్ గోయంకాకు తన జట్టు కెప్టెన్ల మధ్య ఎందుకు పడటం లేదనే చర్చ మళ్ళీ తెరపైకొచ్చింది. ఎందుకనంటే ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడింది. ఓకే, అయితే ఇక్కడ ఏమైంది అంటే మైదానంలోనే జట్టు యజమాని సంజీవ్ గోయంక, కెప్టెన్ రిషబ్ పంత్ మధ్య చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. అయితే ప్రతిసారి కామ్గా వినే రిషబ్ పంత్ ఈసారి ఎందుకో కొద్దిగా అగ్రెసివ్ అయినట్టు చాలా స్పష్టంగా కనపడింది. మీరు ఇలా చెప్తే కుదరదు, నేను చేయాల్సింది నేను చేస్తాను అన్నట్టుగానే ఆ చర్చ ఒక ఇది ఉంది. అయితే ఇక యానిమేటెడ్కి సంబంధించిన దానిపైన ఏం జరుగుతుంది అంటే క్రికెట్కి సంబంధించిన కొన్ని నేషనల్ ఛానల్స్లో ఏం చూపించారు అంటే 6 వికెట్ల తేడాతో ఢిల్లీ జట్టు ఓడిపోయింది కదా. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం సంజీవ్ గోయంక మైదానంలోకి వచ్చి కెప్టెన్ రిషబ్ పంత్, హెడ్ కోచ్ జస్టిస్ లాంగర్తో సీరియస్గా మాట్లాడుతున్న దృశ్యాలు కెమెరాకి చిక్కాయి. ఆ చర్చ చాలా యానిమేటెడ్గా సాగుతున్నట్లు అనిపించింది. గత ఏడాది కూడా రిషబ్ పంత్ విషయంలో, అంతకుముందు కేఎల్ రాహుల్ విషయంలో సంజీవ్ గోయంక ఇలాగే ప్రవర్తించడం అభిమానులకు గుర్తొస్తుంది. అయితే లక్నో యజమాని సంజీవ్ గోయంకకు కెప్టెన్లతో విభేదాలు ఈనాటివి కావు. 2016లో పూణే సూపర్ జైంట్స్ యజమానిగా ఉన్నప్పుడు ఎంఎస్ ధోని కెప్టెన్సీలో జట్టు 7వ స్థానంలో నిలిచింది. దీంతో 2017 సీజన్ ప్రారంభానికి ముందే సంజీవ్ గోయంక ఎవరు ఊహించని విధంగా ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించి స్టీవ్ స్మిత్కు బాధ్యతలు అప్పగించాడు. అప్పట్లో అది చాలా పెద్ద వివాదానికి దారితీసింది. అయితే సంజీవ్ గోయంక సోదరుడు హర్ష గోయంక స్మిత్ అడవికి రాజు అని నిరూపించుకున్నాడు. అతను ధోని కంటే మెరుగైనవాడు అని చేసిన ట్వీట్ ధోని అభిమానుల్ని చాలా తీవ్రంగా గాయపరిచింది. ఇక 2024లో కనుక చూసినట్టయితే లక్నో ఓడిపోయినప్పుడు సంజీవ్ గోయంక మైదానంలోనే అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్ను అందరి ముందు తిట్టాడు. ఒక ఆటగాడు ఆట ఆడతాడు, ఒక్కొక్కసారి ఆట అటు ఇటు అవ్వచ్చు, జట్టు గెలవచ్చు, గెలవకపోనవచ్చు. అలా అని వచ్చిన ప్రతి ఆటగాళ్ళని, కెప్టెన్స్ని అలాగా అందరి ముందు నోటికొచ్చినట్టు తిట్టడం కరెక్ట్ కాదు అంటూ అభిమానులు చెప్తూ వచ్చారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ తన నివాసానికి డిన్నర్ పిలిచి మంచిగా సయోధ్య కూర్చుకున్నాడు. కానీ మళ్ళీ తర్వాత అదే పరిస్థితి. రిషబ్ పంత్ పరిస్థితి ఏంటంటే ఈ వేళల్లో 27 కోట్లు రిషబ్ పంత్కి పెట్టారు, అంటే 2025కి సంబంధించి. అయితే అప్పుడు కూడా 2025లో ఎల్ఎస్జీ పెద్దగా గొప్పగా రాణించింది లేదు. వ్యక్తిగతంగా కూడా రిషబ్ పంత్ పెద్దగా పీకింది లేదు. అయితే ఓటమి అనంతరం సంజీవ్ గోయంక సోషల్ మీడియా వేదికగా జట్టుపై నాకు నమ్మకం ఉంది, మేము తిరిగి పుంజుకుంటాం అని నార్మల్గా స్పందించినప్పటికీ మైదానంలో ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన పద్ధతి, ఆయన ప్రవర్తించే తీరు చాలా తేడాగా ఉంటుంది. అయితే రిషబ్ పంత్ కనుక కమింగ్ మ్యాచెస్లో కనుక ఆడకపోయినా, లేదంటే వేరే ఇతరత్ర కారణాల వల్ల తను తప్పుకున్నా కూడా అది సంజీవ్ గోయంక వల్లనే అనుకోవాలి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.